హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి వీడియో చాలా లేట్ అయింది అనుకుంటున్నారా? వాయిస్ కూడా మారింది అనుకుంటున్నారు కదా? కొంచెం జలుబు చేసి గొంతుకు పట్టేసింది. ఈరోజు మొబైల్ కంపెనీలకు అలౌ చేశారు, అందుకోసం చెప్పి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మీ అందరి కోసం, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను కూడా కొంచెం సక్సెస్ అవుతాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కంపెనీలోకి వెళ్ళి ఈరోజు సీట్ ఫిట్టింగ్ చేయాలి. పైకి వెళ్ళి ఒక 40 feet హైట్లోకి వెళ్ళి సీట్ ఫిట్ చేయాలి. ముందుగా ఆ సీటు, పాత సీట్లు తీయడానికి ఆ స్క్రూస్ తీయాలని చెప్పి గ్రైండింగ్ మిషన్తో కట్ చేస్తున్నాను. ఇంతలో అంటే నానంతా ఎక్స్పీరియన్స్ కాదు, కొంచెం నేర్పుతున్నారు పక్క నుండి, అందుకని చెప్పి నేను కట్ చేస్తున్నాను. నాకేమీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఏదో ట్రై చేద్దామని చెప్పి మిషన్ తీసుకుని ఈరోజు ట్రై చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను. ఇంతలో మా తమ్ముడు అన్నాడు, చూడరా విమానం కిందనే వెళ్ళిపోతున్నా అన్నాడు. ఎందుకని చెప్పి మీ అందరికి చూపిద్దామని వీడియో తీశాను. అలానే వైజాగ్ ఆర్కే బీచ్ ఎంత పెద్దదో, ఈ ఎస్ఆర్ కంపెనీ కూడా అంతే పెద్దదే. చూడండి ఎంత ఉందో. అంతలో మాకు గైడెన్స్ ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్గా 5:30కి డ్యూటీ దిగిపోదామని చెప్పి సేఫ్టీ బెల్ట్లు కట్టి వేసుకొని కింద దిగుతున్నాడు. ఫస్ట్ దిగేది శ్యామ్ అనే అబ్బాయి, పెందుర్తి అబ్బాయిది. సెకండ్ దిగేది మా సీట్ ఫిట్టర్ అనమాట, నాతో పాటు రూమ్లో ఉంటాడు. చాలా అంటే చాలా రిస్కీ జాబ్స్ ఇవి. హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. చూడండి ఎంత రిస్కీ జాబ్స్ అంటే, 40 feet హైట్ ఎక్కాలంటే ఇంకా స్టెప్స్ ఏమి ఉండవు. కిందకు వచ్చేసాక అయ్యో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్కూల్ పిల్లలు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫస్ట్ బెల్ కన్నా లాస్ట్ బెల్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఫస్ట్ బెల్ మోగితే స్కూల్ లోపలికి వెళ్ళాలి, సెకండ్ బెల్ మోగితే స్కూల్ బయటకు వచ్చేస్తాం కాబట్టి అందుకోసమని. ఇంకెందుకని చెప్పి అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని కార్లో కూర్చుండిపోయాం. ఇంతలో మా సూపర్వైజర్ వచ్చి, ఎందుకురా వీడియోలు తీస్తాం అని చెప్పి అంటున్నాడు. ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా సూపర్వైజరు. ఏదైనా సరే అలా ఇంతలో ఈ ట్రైన్ వచ్చిందబ్బా. గేట్ దగ్గరికి వచ్చేసి ఎగ్జాక్ట్గా 40 minutes అలాగా ఆగిపోయాం అక్కడే గేట్ దగ్గర. చూడండి ఎంత స్లోగా తీస్తున్నారు. చూడండి, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను కూడా కొంచెం